చేసుకుంటా వీటికైతే ముందు మన జున్ను రాక మస్తు కన్ఫ్యూజ్ అయింది ఈ వావ్ కొండపూర్ మాటలు అంటారు అంటారా ఏం చేస్తాను రా నీళ్ళ ఇడిచిపెట్టిరా మంచి పని అది ఎట్లా బయటకు తెస్తాను సంగతి చెప్తాను నేను ఇక నేను ఏదో ఎక్కువేం గడుగు అంత మురుకులు అయినాయి అని నేను ఎక్కువేం గడుగుతా నీళ్ళు ఇంట్లో ఆపబట్టి ఇల్లు చేప నిడిచిపెట్టిరు అవునా నిడిచిపెట్టిరు ఆడతారు నీళ్ళు నింపిరు ఇంట్లో అవి ఎట్లా పోతాయి రా పడతావు చాలా దెబ్బలు తింటావు నువ్వు అన్ని చిన్న చేపలు మీ ఎక్వేరియం అయితే అద్దరు నన్ను విడిచిపెట్టకులే ఉండండి ఎక్వేరియం అయితే క్లీన్ అయింది దీంట్లో ఎత్తా ఇప్పుడు టైం ఎంత అవుతుంది 9 అవుతుందా 7:50 అవుతుంది 7:50 రాక మస్తు కన్ఫ్యూజ్ అయింది ఈ రాకనే కథం క్లోజ్ చేసి ఇవి వేయక ఇటు ఇంకా డిజైన్ వస్తలేదు అనుకుంటా మామ నా ముగ్గు అయిపోయింది అప్పుడే వావ్ కొండపూర్ మాటలు అంటారు ఒక్కసారి గాలిపటం ఎట్లుంటుందో అన్నట్లే చేస్తాడు ఇంకా కలర్లు వేయాలి రాళ్ళ ఎక్కడ ఉంది వేసుకోపు పిసగిట్ట లేచిందారా ఏంది ఏంటి రంగులు చల్లు అని చెప్పిందా నేను మేఘన మళ్ళీ ఎత్తాండే కలర్ మంచిగా ఇగో నేను చెప్తా బ్లూ కలర్ తెచ్చుకోపు అక్కడ బ్లూ కలర్ కవర్ ఇక దాన్ని నేను నీకు చెప్తా నువ్వు నా దగ్గర వేసేద్దాం ఇలా మంచిగా మొత్తం బ్లూ అయ్యి నువ్వు ఆ కలర్ పట్టుకోవద్దు గ్రీన్ కలర్ ఉండే సరే గది రా గది అయిపోయింది మమ్మీకి ముగ్గులు ఇవుడే చూడు నీకన్నా చిన్న పిల్లగాళ్ళు మంచి ఒక్క కడ గచ్చు వేసుకో ఆడు ఏ ముగ్గులు ఎత్తాడు అనుకుంటున్నా ఏ ముగ్గులు వేసుకొని పోనీ అక్కడ ఎత్తాడా అయిందా ముగ్గు కలర్లన్నీ నేను ఎత్తి అయ్యో చెల్లె గిన్నె లోపల పెట్టిపోయాను ముగ్గంతా నేను వేసినా నన్ను గిన్నెల లోపల పెట్టమంటాను అని అదంటది అయ్యిందానే నేనా మా కైట్లు మా విశేష ఇక మా కుండ మా ముగ్గు మొత్తం వ్యూ చూపిస్తా మొత్తానికైతే మా ముగ్గు అయిపోయింది ఏం ఎట్లా వస్తావు అనుకున్నాం అంతనే వచ్చింది కైట్స్ బాగా వచ్చినాయిగా ఎన్ని గంటలు పట్టింది ముగ్గేస్తందుకు 4కి లేచిన మనసులో 9 అయింది మెల్లగా మెల్లగా ఏడేమే ముగ్గులలో అడుగులు ప్రింట్ ఎత్తురేంది నవధాన్యాలేరా ఏసుడే ఏం కాదు ఏ డాడీ చూడు ఎత్తున్నా మమ్మ ఏయ్ పువ్వులే శుక్రం భయం విష్ణు ఎట్లుంది ముగ్గు మంచిగా ఉందా మరి మాకైతే నేనైతే ఫుల్ సాటిస్ఫై ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చెప్పి పతంగిలు వేసేటోళ్ళు లేరుగా ఎగిరేసేటోళ్ళు అంటే బాగా పైకి ఎగిరినాయి అని దారం కట్టాడ పెట్టిన నిన్న మేము కూడా
అట్లనే చేసినాం హ్యాపీ సంక్రాంతి. నువ్వు గొబ్బమ్మలు ఉన్నాయని పెట్టినావు దానికి. ఉన్న గొబ్బమ్మలు అన్నీ పెట్టినాను, ఉన్న పూలు అన్నీ వేసిందట. సేమియా గిట్ట తిందా. ఇక సేమియా కూడా అంతా కంప్లీట్ చేస్తాం పా. చేస్తారు లేవవు నువ్వు. దీనికి లేదు. ఎందుకు లేదు? ముసల్దానేగా. మీరిద్దరు మ్యాచింగ్, మీ ఇద్దరు మ్యాచింగ్. ఇంకా అందుకే నువ్వు అది ఇచ్చినావని మాకు మా తెలుసు. కాదని నీకు కుల్లే కుళ్ళు. అనుకో, మీ ఇద్దరు కుళ్ళు కాదా? అది నాకు డ్రెస్సులు తెచ్చినావు అని అగో నా డ్రెస్సులు అది వేసుకుంటా నేను. మేము డ్రెస్సులు అని చెట్టు కింది కోతులే ఏమైంది? గిన్నెలు లేవు. 6 7 7 కాదు 9 కలర్లుగా 9 కలర్లు 9 గిన్నెలని ముగ్గులేసే ఉన్నాయి. అందుకోసమని ముగ్గులేసి ఉన్నాయా? ముగ్గురు రంగులు పోతున్నాయి. వీటికైతే ముందు మన జున్ను నేను వేస్తానే. కూసో మంచిగా. మంచి కూసా. వైట్ మంచిగా వేస్తారు ఉన్నట్టు ఉన్న కలర్. శాంగర్ బాగా బిజీ గాలిపటాలు ఎగిరేస్తాను. చెంబులలో కూడా తింటాయి. ఇది నాకు ఇష్టమైన చెంబు. చాయ్ తాగుతా నేను అప్పుడప్పుడు. అది నీకే. గిలాస పెద్దది. నాకు ఇది అబ్బగిల్ల కొంచెం అది గ్లాస్ ఏది తిను. తిన్నాక ఎట్లుంది చెప్పుర్రి. ఉంటుంది సేమియా. మమ్మీ ఉప్మా సేమియా ఇస్తాను. సేమియా ఉప్మా నిన్ను ఉడికిద్దామని లే తీసుకో. అబ్బా కలిపి వేసి మళ్ళీ తీయకండి కారం. కారపోలేదా? కారపడుకు అంటావా? కానీ తీయడంటే చక్కెర వేసుకున్నప్పుడు ఎట్లుంటది? చక్కెర కాదు. ఏమేయాలి నీకు? సేమియానా? బుద్ధి లేదు నీకు. నువ్వు పక్క పండి నాకెందుకేవే గిట్రా నువ్వు గిట్రా. ఎప్పుడు సేమియా వేసిన అందరికి నీళ్ళు ఉన్నాయావు నీళ్ళు. ఆ స్టోర్ ఏదో కూర్చోమ్మా. నాకే కూర్చో స్టూల్ మీద కూర్చో. ఎందుకన్నా నువ్వు ఇష్టం మళ్ళీ నువ్వు తగ్గితే మళ్ళీ నీకు దగ్గెక్కలేదు అని. దగ్గిక్కర్లేదు గ్రేట్. అది ఉన్నదంతా కంప్లీట్ చేయలేదు. ఎవరికి? నీగా? అన్నం తినాలి బిడ్డ. అంత అదే తింటే బొత్తలా మళ్ళీ. నేను ఆల్రెడీ తిన్నా. ఏం తిన్నావు? ఏడా అట్లా పోయి ఇట్లా వచ్చింది. చెట్టు మీద ఉన్న పువ్వులు తెంపుకున్నంత సార్ టైం అయ్యిందా లేదు అన్నం తిన్నది. రోడ్ పైన పెండ తినవచ్చు. దాన్ని అన్నం తినడు అంటారా? ఏం కూర? మటన్ కావచ్చు. అది గంట ఆలోచిస్తానవా అని బొబ్బమ్మలు గిట్ట పెట్టింది కుక్క. ఏమో ముగ్గురు పెట్టే గిట్టి అంటే అదే తిన్నావా? కాదు నన్ను విలువకుండా వచ్చి ఇవన్నీ పెట్టినవి. ఇవన్నీ ఒక్కొక్కటి. నాకే ప్లేటు. పెద్ద ప్లేట్. నాకు ఇది కావాలి. నీ ముందట చికెన్ తింటావా? నాకు ఈ డ్రెస్ మీద సిట పెడతాను. 4 డ్రెస్సులు ఇడివే. నాకు పిండలకి యాస్ట్ వస్తుంది. ఒకసారి మళ్ళా బిండి ఇంకేంది అదే విడుతుంది బట్టలు వచ్చిన కాచి. ఇవాళ స్పెషల్ చూపెట్టుతాం కదా. అగో డాడీ అన్నం ఇస్తూనే ఉన్నాడు ఆల్రెడీ. అవుతుంది చికెన్. నెక్స్ట్ బొమ్మె కూర. బొమ్మె ఇది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎన్ని కూరలు అండాలి ఇక? వందా అంతే. కూర్చోరు ఆకలి అవుతాను. ఇది నా గట్టిగానే గుర్తుపట్టచ్చు. నీకేంటి? చికెన్ నా చేపలే? చికెన్ మన చేపలు పోవు. ఎందుకు పోవు కానీ చికెన్ ఉన్నాక పోదని చెప్పు. నాకేది నాకు అది కావాలి. హాఫ్ కాదు మొత్తం. ఇక అది ఎట్టుకోని ఇకనే హాస్టల్కి. కుర్చీ మీద కాదు గిట్టు కూర్చో. ఇది కుర్చీ కాదు స్టూల్. గిట్టు కూర్చో. వటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా అయిపోయింది. ఇక్కడ డ్రెస్ తొడది ఉడుతుంది. ఏ బాబా ఇంకెవరన్నా ఎత్తావు? మేనే రారా డాడీకి ఎక్కిలేస్తా. నేను నీళ్ళు వచ్చి ఉన్నాడు. నీళ్ళు తాగాడు ఎక్కువ.
కానీ నీళ్ళు ముందట ఉంటే ఎక్కిలు రావు. అదో హ్యాబిట్ అన్నట్టు. మమ్మీ మంచిగా ఉంది. నేర్పించింది. మంచిదా? థ్యాంక్ యూ. అంటే మీరు రాలేదు కదా వంటకాడికి అందుకే మంచి కొంచెం నువ్వు మంచిదానివా? చిక్కతాడు నాకు నేనే శబాష్. చిక్కతాళ్ళు అన్నాను అను కుక్క తాలి చిక్కతాళ్ళు నీ నచ్చినాక ఏంటిది? డాడీ పాయింట్ ఎక్కించింది. మంచిగా కొంచెం ఉప్పేయమ్మ. తీసుకుంటా మొత్తం. పట్టే అంతా డ్రెస్ వాడతానమ్మ మరకలాంటాయి అందుకోసం తీసుకుంటాను. నేను కూడా వైట్ వేసుకొచ్చుకున్నా. ఇంత అంతే. ఆహా వాళ్ళకి మ్యాచింగ్ వేసుకొచ్చుకున్నావా? నీకు వచ్చినాక తెలుసు. సార్ మరి అప్పుడు నేను కూడా కట్టాను అనుకున్నాను. హ్యాపీయా? తిను తిను. తిను. మీ ఇద్దరి మధ్య మరి ఎలుక పిల్ల పడ్డట్టుగా ఎలక పిల్లకి సుండి పనులు బాగుంటాయి. అది అనుకుంటే ఇక చూడు మీ డ్రెస్సులన్నీ ఇంపుతుంది. కొనుక్కుంటా. చేపల కూర మంచిగా ఉందా చికెన్? చికెన్ చేపలు నేను తినే వడ్డీదంతా. చికెన్ తినలే. చేపలు మంచిగానే ఉంది. నాకు కొంచెం చికెనే. తినద్దు. మటన్ అప్పటికి తినేవు. తింటా. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి. చేయండి. అలాగే గంట అయితే మర్చిపోకూడదు. మీరు ఈ సంక్రాంతికి ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయాలి. నేను కొంచెం చెప్పిన గ్యాప్ ఇస్తే చెల్లె చెప్తాను, చెల్లె గ్యాప్ ఇస్తే డాడీ చెప్తాను, చెప్తే మొత్తం చెప్తాను. ఓకే బాయ్. బాయ్. బాయ్.